బ్రో, పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్కి వచ్చినప్పుడు అంటే పాలిటిక్స్ గురించి నేను మాట్లాడట్లేదు. ఒకవేళ ఎవరైనా కష్టాల్లో ఉన్నా కూడా ఆయన డబ్బు, సొంత డబ్బునే ఆయన ఇస్తూ ఉంటారనమాట. అవును. సో ప్రజెంట్ చూసుకున్నామంటే చాలా ఓటర్లకైతే ఆయన ఓన్ మనీనే యూస్ చేశారని చెప్పాలి. అండ్ ఇప్పుడు వస్తున్న ఒక లేటెస్ట్ న్యూస్ కూడా ఏంటంటే ఎన్టీఆర్ ట్రస్ట్కి 50 lakhs రూపీస్ ఇచ్చారని కూడా తెలుస్తుంది అనమాట. అంటే చాలా మంది పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా కూడా దాన్ని తప్పుగానే చూస్తూ ఉంటారు. అంటే ముఖ్యంగా రాజకీయ నాయకులు అంటే ఒక ముద్ర పడిపోయింది. రాజకీయ నాయకుడు అంటే ఆయన తప్పు చేస్తాడు, రాజకీయ నాయకుడు అంటే మోసాలు చేస్తాడు, రాజకీయ నాయకుడు అంటే అక్రమంగా సంపాదిస్తాడు. సో ఇలాంటి ముద్ర పడిపోయిందంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క ప్రవర్తన బట్టి అందరూ కూడా అనుకుంటారు. కానీ అందులోనూ రాజకీయ నాయకుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక గొప్ప వ్యక్తులు కూడా ఖచ్చితంగా ఉంటారని చాలామంది గుర్తించాలి. సో ఇప్పుడిప్పుడే కొంతమంది గుర్తిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఆయన అంటే పడని వాళ్ళు, ఆయన పరిపాలన కావచ్చు, ఆ వ్యక్తి అంటే కొంతమంది చిన్నచూపు చూసేవాళ్ళు ఇప్పటికి కూడా నెగిటివ్గానే మాట్లాడుతూ ఉన్నారు. సో అక్కడికి ఎక్కడికో వెళ్ళి చెప్పులు ఇచ్చాడని చెప్పేసి దాన్ని అంటే చెప్పులు ఇచ్చాడు అని గొప్పగా చూడకుండా చెప్పులే కదా ఇచ్చింది, దాని బదులు ఇంకో ఏదో గుడి కట్టించవచ్చు కదా, హాస్పిటల్ కట్టించవచ్చు కదా, బడి కట్టించవచ్చు కదా. ఓకే, మీరు మాట్లాడుతున్నారు. అదే విషయం పట్ల మీరు ఇంకేమైనా చేశారా? ఆయన చెప్పులు ఇప్పించాడు, మీరేమైనా ఆయనకు ₹1 ఇచ్చారా? అదేదో ప్రభుత్వం సొమ్ము కానీ అండ్ ప్రజల సొమ్ము కానీ ఇంకేదో ఆయన ఉపయోగించాలా? ఆయన సొంత డబ్బులు, ఆయన సంపాదించుకున్న డబ్బులు పెట్టి ఇప్పించాడు. సో ఆయన చెప్పులే ఇప్పించుకుంటాడు, డ్రెస్సులే ఇప్పించుకుంటాడు, హాస్పిటల్ కట్టించుకుంటాడు, ఇంకేదైనా కట్టించుకుంటాడు. మీకెందుకు? చేసిన మంచి పనిని మీరు పొగడకపోయినా పర్వాలేదు, కానీ దాన్ని నెగిటివ్గా ఏ విధంగా మాట్లాడాలి అనే విధంగా మాత్రం ఎవరు కూడా చేయొద్దు. అండ్ ఆయన సొంత డబ్బులతో ఎంతోమంది మహిళలకు హెల్ప్ చేసిన వ్యక్తి. అండ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఓకే, మీరు ఆయన సొంత డబ్బులు అయినా కూడా ప్రభుత్వం అని అంటారు, కానీ ఏదైనా పదవి రాకముందే ఆయన 10 సంవత్సరాల పాటు ఆయన పార్టీ కోసం ఎంత కష్టపడ్డాడో అందరికీ తెలిసిందే. సో అందరూ కూడా అనుకుంటారు ఏముంది, జైలు పాదయాత్ర చేసి వచ్చారులే, అందరినీ కలుసుకొని ఏదో ఆయన సింపతి కోసం గెయిన్ చేశారు అనుకుంటారు. కానీ ఆయన పాదయాత్ర చేసినప్పుడు కూడా మనకు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఏంటంటే పాదయాత్ర చేసినా ఏది చేసినా కూడా ఒక సింపతి కోసం చేశారని క్లియర్గా అర్థమైపోతుంది వాళ్ళు ప్రవర్తించే విధానం కాడి, మాట్లాడే మాటలు కాడి. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక గొప్ప వ్యక్తులు ఎట్లా అంటే ఆయన పాదయాత్ర చేసి అక్కడ ఓకే మీరు సింపతి అనుకోండి, ఓకే పర్వాలేదు, బట్ ఆయన పాదయాత్ర చేసినప్పుడు కూడా ఏ ఏరియాకి వెళ్ళినా కూడా అక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా తీర్చగలుగుతామో, ప్రభుత్వం దృష్టికి ఏ విధంగా తీసుకెళ్ళగలుగుతామో, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఏ విధంగా సాల్వ్ చేయగలుగుతామని క్లియర్ అండ్ కట్గా అన్ని ఆయన అబ్జర్వ్ చేసిన వ్యక్తి. సో ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాలు 10-15 సంవత్సరాల నుంచి కూడా రోడ్ లేని ప్రాంతాలకు వెళ్ళి రోడ్లు వేయించడం కావచ్చు. సో ఇలాంటివన్నీ కూడా చూస్తున్నాం. సో ఇప్పుడు సొంత డబ్బులు పెట్టి ఎన్టీఆర్ ట్రస్ట్కి తలసేమియా బాధితులకి ఆయన 50 లక్షలు విరాళంగా ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి మంచి పనులు ఇప్పటి వరకు ఒక రాజకీయ నాయకుడు ఎవరైనా, అది డిప్యూటీ సీఎం కావచ్చు, సీఎం కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళ చరిత్ర అంతా కూడా చూసుకుంటే ఏదో ఒక చోట ఏదో ఒక కేసు ఖచ్చితంగా ఉంటుంది, ఏదో ఒక నిర్ణయం ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఏ ఒక్క నేర చరిత్ర కానీ చిన్న పాయింట్ కూడా లేనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాజకీయాల్లో ఖచ్చితంగా ఇప్పటి వరకు అయితే పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. సో ఈయనలాగా సేవ చేస్తూ ఇప్పుడు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఓకే ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఆయన సంక్షేమ పథకాలు ఇచ్చారు, మంచి చేశారు, ఓకే కాదని ఇవ్వట్లేదు. కాకపోతే ఆయన సొంత డబ్బులు ఉపయోగించి ఈయన చేసిన విధంగా ఎప్పుడైనా ఒక సేవ పని చేశాడా? ఏది చేసినా కూడా ప్రభుత్వం డబ్బులు పెట్టి చేశాడు, ఓకే. బట్ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి పనులు ఆయన ప్రభుత్వం పట్ల ప్రభుత్వం అని నిధులు తీసుకొచ్చి ప్రజల కోసమే పెడుతున్నాడు, ఆయన సొంత డబ్బులు తీసుకొచ్చి కూడా ప్రజలకే పెడుతున్నారు. సో ఇలాంటివి చూసి ఓకే మీరు ఆ ప్రభుత్వాన్ని పొగడకపోయినా పర్వాలేదు, ఓకే ఆ మనిషిని పొగడకపోయినా పర్వాలేదు, కానీ డిస్కరేజ్ చేస్తూ ఆయన గురించి నెగిటివ్గా మాట్లాడుతూ ఈ విధంగా అయితే మాట్లాడకండి. చేసే పనులు మాత్రం చూసి వాటి పట్ల మీరు కొంచెం గౌరవం అన్న ఇవ్వండి అనే విధంగా అయితే ఇప్పుడు చాలామంది ఈ యొక్క విషయాలు ఎవరైతే నెగిటివ్గా మాట్లాడుతున్నారో వాళ్ళకు ధీటుగా చెప్పుతో కొట్టిన విధంగా అయితే సమాధానం చెప్తున్నారు.